రీసెంట్‌గా ఒరాకిల్‌లో లే ఆఫ్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒక పర్సన్ ఏమో లింక్డ్ఇన్‌కి వచ్చి నాకు ఇలాగ రీసెంట్‌గా ఒరాకిల్‌లో లే ఆఫ్ అయింది. నేను నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను అని చెప్పేసి పోస్ట్ చేశాడన్నమాట. అయితే నేను ఆ పోస్ట్ కింద భయ్యా మా స్టార్టప్‌లో ఆపర్చునిటీ ఉంది. నీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం మాట్లాడదాం అంటే ఆ పర్సన్ నాకు మెసేజ్ చేశాడన్నమాట. అప్పుడు నేను తనకి అడిగాను, నీ కరెంట్ ప్యాకేజ్ ఎంత అండ్ మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాను. అప్పుడు తను అన్నాడు, నాకు 4-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది అండ్ నేను కరెంట్‌లీ 40 ఎల్‌పీఏ డ్రా చేస్తున్నాను అన్నాడన్నమాట. అప్పుడు నేను కాసేపు భయ్యా 40 ఎల్‌పీఏ అనేది వే అబోవ్ ద బడ్జెట్. మేము మాక్సిమం 30 లాక్స్ ఎల్‌పీఏ మాత్రం ఇవ్వగలం. అది కూడా పర్సన్ మాకు బాగా నచ్చితే అని చెప్పి అన్నానన్నమాట. తనేమో అప్పుడు పర్లేదు నేను 30 ఎల్‌పీఏ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నమాట. నాకు కాసేపు అర్థం కాలేదు. ఎందుకబ్బా తిను ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడని చెప్పేసాను. నేనేమో లేదు భయ్యా ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసని ఆ కాన్వర్జేషన్ అక్కడితో అయిపోయిందన్నమాట. ఎందుకు వర్కౌట్ అవ్వదు అనుకుంటున్నానంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే తను ఆల్రెడీ 40 ఎల్‌పీకి వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు 30 ఎల్‌పీకి మా స్టార్టప్‌లోకి రమ్మన్నా కూడాను తను అక్కడ ఉండి వేరే ఆపర్చునిటీస్ ఖచ్చితంగా చూసుకుంటాడన్నమాట. ఎందుకంటే తన పొజిషన్‌లో నేనున్నా కూడా అదే చేస్తాను. సెకండ్ పాయింట్ ఏంటంటే తనకు అప్పుడే ఇంకా లే ఆఫ్ అయింది. సో మా ఆపర్చునిటీ రాగానే ఓకే మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి తను అగ్రీ చేయొచ్చు. ఎందుకులే ఈ 2 విషయాల వల్ల ఇద్దరికి టైం వేస్ట్ అని చెప్పేసి అక్కడికి అది ఆగిపోయిందన్నమాట. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శబరి. మనం ముందు కూడా చాలాసార్లు కలిసాము. నేను లెనింగ్రాస్ అనే స్టార్టప్లోని CTO కింద వర్క్ చేస్తున్నాను. మేము లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి ఒక సీనియర్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ హైర్ చేసుకుందాం చూస్తున్నాం అన్నమాట. అరౌండ్ ఒక 4-5 ఎక్స్పీరియన్స్ విత్ 30 lakhs ఎల్‌పీఏ మ్యాక్స్ వరకు అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ హైరింగ్ ప్రాసెస్లో మేము ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నాము, ఆ పర్సన్కి ఎలాంటి క్వశ్చన్స్ అడిగాము, ఇలాంటి పాయింట్స్ మీద మనం ఈ వీడియో డిస్కస్ చేస్తాం. అసలు ఇంటర్వ్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అసలు థింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూపించడం మాత్రం ఈ వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూస్ అంటే నాకైతే ముందు అసలు ఇంట్రెస్టే ఉండేది కాదన్నమాట. ఎందుకంటే నేను డెవలపర్ని కదా, నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కదా, ఎవరినో వీళ్ళు ఇంటర్వ్యూ చేయడం ఏంటి, అది హెచ్ఆర్ పని కదా. హెచ్ఆర్ చేసి ఒక పీపుల్ నాకు ఇస్తే నేను వాళ్ళతో పని చేయించుకుంటాను, అది కదా అనుకున్నాను అన్నమాట. ఈవెన్ నేనే కాదు, నాతో పాటు నా పాత స్టార్టప్లో వర్క్ చేసిన చాలా మందికి ఇంటర్వ్యూస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేం కాదన్నమాట. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే లెట్స్ సే నాకు ఒక ఇంటర్వ్యూ ఉందనుకోండి, నా గోల్ ఎలా ఉంటుంది, రాత్రంతా నేను ఇంటర్వ్యూ కోసం ఆలోచిస్తాను. ఇంటర్వ్యూ ఎవరు చేస్తారో వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తాను, ఏ క్వశ్చన్స్ అడుగుతారో, ఇలా టెన్షన్ పడుతూ ఉంటారన్నమాట. ఇంటర్వ్యూకి వచ్చే వరకు టెన్షన్ పడుతూనే ఉంటారన్నమాట. అదే ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పొద్దున్న లెగుస్తారు, వాళ్ళకి ఆఫీస్లో ఇష్యూస్ ఉంటాయి, బగ్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, అవన్నిట్లో ఉంటారన్నమాట. అవన్నిట్లో కాన్స్టెంట్గా ఎఫర్ట్ పెడుతుంటే మధ్యలో హెచ్ఆర్ వచ్చి మీకు ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఉంది, మీరు ఇంకా తీసుకోవట్లేదు ఏంటి అని చెప్పేసి హెచ్ఆర్ బుక్ చేస్తారన్నమాట. అప్పుడు ఆ పర్సన్ ఏమో మీ రెజ్యూమే ఓపెన్ చేసి మీకు ఇంటర్వ్యూ చేస్తారన్నమాట. సో 2 డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఒకే రూమ్లోకి వెళ్తున్నారన్నమాట. సో అది కాన్స్టెంట్గా గుర్తుంచుకోండి. ఎనీవేస్ అప్పుడైతే ఇంటర్వ్యూస్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ, బట్ ఇప్పుడు నేను CTO అయ్యాక నా మైండ్ సెట్ ఎలా మారింది అంటే, ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటే ఆ ప్రాబ్లమ్ని నేను ఎలా సాల్వ్ చేస్తాను అనే కన్నా అసలు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఎలాంటి స్కిల్ కావాలి, ఎలాంటి పీపుల్ని హైర్ చేసుకోవాలి, ఇలాంటి థాట్ ప్రాసెస్ డెవలప్ చేస్తున్నాను అనమాట. సో దీనికోసం నేను ఒక సీనియర్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ని హైర్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ నేను యాజ్ యూజువల్గా ఏం చేశానంటే లింక్డ్ఇన్లోకి వెళ్ళి పోస్ట్ చేశాను, ఏంటని ఒక సీనియర్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ కావాలి, ఒక 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక 30 ఎల్‌పీ వరకు మ్యాక్స్ ఇస్తాము, స్టార్టప్స్ వీటిలో బాగా ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్పి పోస్ట్ చేసాం. పోస్ట్ చేయగానే నాకు అరౌండ్ ఒక 540 అప్లికేషన్స్ వచ్చాయన్నమాట ఒక 1 వీక్లోనే. ఇప్పుడు మీకు ఒకసారి ఆ లింక్డ్ఇన్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది లింక్డ్ఇన్ వ్యూ అనమాట. దీంట్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 542 అప్లికేషన్స్ అనేవి నాకు వచ్చాయి ఇంతవరకు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయన్నమాట. ఏంటి, టాప్ ఫిట్ అని, మేబీ అని, నాట్ ఫిట్ అని. ఇది ఎలా ఇస్తుందంటే నేను ఆల్రెడీ జాబ్ డిస్కషన్ అప్పుడు కొన్ని క్వశ్చన్స్ పెడతానమాట, కొన్ని క్రైటీరియాస్ క్వశ్చన్స్ పెడతానమాట. సో లింక్డ్ఇన్ ఏం చేస్తుందంటే యూజర్స్ ఆన్సర్స్ ఇచ్చే బట్టి, యూజర్ ప్రొఫైల్ బట్టి వాటిని మ్యాచ్ చేస్తుంది అనమాట. ఎవరి ప్రొఫైల్ అయితే రెలవెంట్గా ఉంటుందో వాళ్ళని టాప్ ఫిట్లో పెడుతుంది, మిగిలిన వాళ్ళని మేబీ పెడుతుంది, ఇంకా దారుణం ఉన్న వాళ్ళని నాట్ ఫిట్లో పెడుతుంది అనమాట. ఇప్పుడు లెట్స్ సే నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఈ 542 అప్లికేషన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఎంతమంది రెజ్యూమేస్ చూసాను అనుకుంటున్నారు మీరు? మ్యాక్సిమం నేను 15-20 చూసుంటాను అంతే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్టరేషన్ ఎక్కడ చేస్తాను అంటే ఈ సైడ్ పెన్లో చూడండి, ఈ సైడ్ పెన్లోనే చేస్తాను అనమాట. ఈ సైడ్ పెన్లో ఏం చేస్తాను అంటే ఇలా స్క్రాల్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, దీంట్లో ఒక ప్రొఫైల్ పిక్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, కొంచెం టెక్స్ట్ ఏదో ఉంటుంది, దాని తర్వాత ACT అనేది ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్టరేషన్ ఇక్కడే జరుగుతుంది. నేనేం చూస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇలా వెళ్తాను, ఇక్కడ చూడండి IIT రూర్కీ అని ఉంది. IIT రూర్కీ ఉంటే ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తాను అనమాట. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఓకే, అసలు వాళ్ళ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ ఏంటి, నేను అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళ ఆన్సర్స్, ఇవన్నీ చూస్తాను అనమాట. అవన్నీ నచ్చాయి అనుకోండి, అప్పుడు ఇంకా వాళ్ళు ఏ వర్క్ చేశారు, దాని తర్వాత వాళ్ళ రెజ్యూమేకి అలా వెళ్తాను అనమాట. మోస్ట్లీ ఫిల్టరేషన్ ఎలా ఉంటుందంటే నాకు ఫెమిలియర్ ఉన్న టెక్స్ట్ అక్కడ ఉండాలన్నమాట. లైక్ నాకు తెలిసిన కాలేజెస్ కానీ, లేకపోతే నాకు తెలిసిన కంపెనీస్ కానీ, లేకపోతే ఏమైనా ఇంట్రెస్టింగ్ డిస్క్రిప్షన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ రైట్ కలర్ఫుల్ టెక్స్ట్ ఆన్ బ్లాక్ స్క్రీన్ ఫర్ లివింగ్ అని చెప్పి అన్నారు. ఓకే, ఏదో బాగుంది కదా, ఇంట్రెస్టింగ్ ఉందని క్లిక్ చేస్తాను అనమాట. సో ఈ ప్రొఫైల్ ఫిల్టరేషన్ అనేది నేను చాలా శ్రద్ధగా కూర్చొని నేను చేయను అనమాట.
టీవీ చూస్తూ చేస్తుంటాను, ఎవరితో మాట్లాడుతూ చేస్తుంటాను, ఇలా డిఫరెంట్ పనులు చేస్తుంటాను అనమాట. సో మీ ప్రొఫైల్ ఎక్కడో మిస్ అయిపోయే ఛాన్స్ కూడా చాలాసార్లు ఎక్కువే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నాకు ప్రొఫైల్స్ నచ్చగానే నేను ఆ ప్రొఫైల్కి వెంటనే మెసేజ్ చేస్తాను అనమాట. మీ ప్రొఫైల్ నాకు నచ్చింది, మనం నెక్స్ట్ 2 డేస్లోని మీరు ఒక 15 మినిట్స్ టైం ఇస్తే మనం ఒకసారి మాట్లాడదాం అని చెప్పి అడుగుతాను అనమాట. ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ 2 డేస్లో నాకు టైం ఇస్తారో వాళ్ళతో ఖచ్చితంగా నేను మాట్లాడతాను అనమాట. ఎవరైతే అంతకన్నా ఎక్కువ లేదు నెక్స్ట్ వీక్ కలుద్దాము, నెక్స్ట్ వీక్ ట్యూస్డే కలుద్దాం అంటారో వాళ్ళని ఖచ్చితంగా నేను మర్చిపోతాను అనమాట. సో వాళ్ళని మళ్ళీ నేను కాంటాక్ట్ చేయను అనమాట. సో ఎవరైతే నాకు వెంటనే రిప్లై ఇస్తారో వాళ్ళతో ఫస్ట్ రౌండ్ అనేది స్టార్ట్ అవుద్దాం అన్నమాట. ఫస్ట్ రౌండ్ అనేది బేసిక్ ఇంట్రడక్టరీ కాల్ అన్నమాట. అంటే ఒకళ్ళు ఎనర్జీస్ అనేవి మ్యాచ్ చేయలేదో చెక్ చేసుకుంటాం. ఫస్ట్ నేను ఏమడుగుతానంటే, అసలు మీరు మీ ఎగ్జిస్టింగ్ కంపెనీ వదిలేసి మా స్టార్టప్ ఎందుకు వస్తున్నారు అని అడుగుతాను అనమాట. ఎందుకంటే మా స్టార్టప్ ఆల్రెడీ ఎర్లీ స్టేజ్ స్టార్టప్, ఓకే, అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. సో పర్సన్ లీవ్ అయిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో పర్సన్ షుడ్ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ రీజన్ వై హీ ఈజ్ కమింగ్ ఇన్ టు ద స్టార్టప్ అనమాట. అంటే ఏంటంటే మా స్టార్టప్ మేము ఏం ఆఫర్ చేయగలం, ఓన్లీ లెర్నింగ్ అనేది చాలా గట్టిగా ఆఫర్ చేయగలం అనమాట. లెర్నింగ్ బేస్డ్ ఎవరైనా వస్తే అది ఖచ్చితంగా రైట్ ఫిట్ ఫర్ మై స్టార్ట్. సో నేను వాళ్ళకి ఏమడుగుతానంటే, ఎందుకు మానేశారని అడిగితే వాళ్ళు జనరల్గా ఏం రీజన్ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తానంటే, నా ఎగ్జిస్టింగ్ ప్లేస్లో బాగాలేదు, అసలు లెర్నింగ్ నేను ముందు బాగా వర్క్ చేసేవాడిని కానీ ఇప్పుడు లెర్నింగ్ కంప్లీట్గా అయిపోయింది. సో ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్లో చాలా ఎక్కువ గ్రోత్ ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి నేను వద్దాం అనుకుంటున్నాను అనేది ఆన్సర్ చెప్పారనుకోండి, మేబీ ఐడియల్ అనుకుంటాను అనమాట. లేదు మాకు శాలరీ తక్కువ వస్తుంది, లేకపోతే లే ఆఫ్స్ అయ్యాయి, ఇలా డిఫరెంట్ రీజన్స్ అనుకోండి, అవి కరెక్ట్ రీజన్సే. మేబీ మా స్టార్టప్ అది కరెక్ట్ కాదేమో అని కొంచెం ఆలోచిస్తుంటాను అనమాట. నెక్స్ట్ వాళ్ళకి ఏమడుగుతానంటే, మా స్టార్టప్ గురించి మీకు తెలుసా ఏమైనా అని చెప్పి అడుగుతాను అనమాట. నేను చెప్తాను 100 పీపుల్లో 95 పీపుల్కి అసలు తెలియదు అనమాట. ప్రాబ్లం ఏంటంటే అట్లీస్ట్ నెట్ ఓపెన్ చేసి చదవరు అనమాట. అవునా తెలియదు, నాకు నేను చూడలేదు, అసలు ఏ కంపెనీ మీది, ఏ కంపెనీ నాదే నాకే అడిగిన చాలామంది ఉన్నారన్నమాట. ఇప్పుడు నేను ఇప్పుడు కంపెనీ రన్ చేస్తున్నప్పుడు మీ కంపెనీ ఇది చేస్తుంది, ఇది బాగుంది ఇలా చెప్తే నాకు సరదా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఎవరు చెప్పరన్నమాట. ఓకేలే అని చెప్పి నేను వాళ్ళకి ఏం చేస్తాను అంటే, నా కంపెనీ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను కొన్ని విషయాలు కావాలనే తప్పు చెప్తాను అనమాట, కంప్లీట్గా చెప్పను అనమాట. సో యూజర్ అనేవాడు కంప్లీట్గా వింటున్నాడా లేదా, వినీస్ క్వశ్చన్లు అడుగుతున్నాడే చెక్ చేస్తాను అనమాట. అక్కడ ఏం కానీ క్వశ్చన్లు అడిగారు అనుకో, అది చాలా గుడ్ పాయింట్స్ వాళ్ళకి ఇస్తాను అనమాట. క్వశ్చన్లు అడగకుండా ఏం లేదు అంతా నాకు అర్థమైపోయింది ఓకే అన్నారు అనుకోండి, వాళ్ళు కొంచెం డౌన్ పాయింట్స్ ఇస్తానమాట. సో ఈ విధంగా ఫస్ట్ రౌండ్లోని వాళ్ళతో ఒక బేసిక్ 15 మినిట్స్ కాన్వర్సేషన్ చేసి నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ చేయాలా లేదా నేను ఫిగర్ అవుట్ చేస్తాను అనమాట. ఎవరికైతే నాకు వెంటనే నచ్చుతారో వాళ్ళకి ఇమీడియట్గా చెప్తాను అనమాట, నెక్స్ట్ రౌండ్ మనం నెక్స్ట్ 2 డేస్లో కలుద్దాం అని చెప్పి వాళ్ళకి ఇమీడియట్గా చెప్పేస్తాను. ఎవరైతే డౌట్ఫుల్ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తానంటే, నేను మెసేజ్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేస్తాను నెక్స్ట్ రౌండ్ ఏంటి అని చెప్పి అనేది వాళ్ళు చెప్తాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరైతే రిజెక్ట్ అవుతారో వాళ్ళకి తిరిగి మెసేజ్ చేయను అనమాట. ఓకే, అది ఇండస్ట్రీలో ఉన్న కామన్ ప్రాబ్లం, ఈవెన్ నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తాను అనమాట. ఏంటంటే రిజెక్షన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అది మన ప్రయారిటీ కాదేమో, ఆల్రెడీ ఎవరిని హైర్ చేసుకోవాలో వాళ్ళు కదా మన ప్రయారిటీ, రిజెక్షన్ వాళ్ళకి అర్థమైపోద్దులే, వాళ్ళు కొన్ని రోజులు మాట్లాడకపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోద్దులే, ఇలాగ అనుకొని మెసేజ్ చేయను అనమాట. ఇంకొంతమందికి ఏంటి అంటే రిజెక్షన్ చెప్పడానికి కొంచెం మొహమాటంగా ఉంటుంది అనమాట, నో చెప్పడానికి కొంచెం మొహమాటంగా ఉంటుంది అనమాట. సో అందుకు కొంతమంది మెసేజ్ చేయరన్నమాట. కొంతమందికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మా కేసులో కూడాను టీం ఉండదు అనమాట అది హ్యాండిల్ చేయడం కోసం. సో అందుకని చెప్పి లైట్ తీసుకుంటా ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిజెక్షన్ థింగ్ని సరిగ్గా చాలామంది హ్యాండిల్ చేయరన్నమాట. ఓకే, ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నేను నెక్స్ట్ రౌండ్ కనెక్ట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ రౌండ్ అనేది ఏంటంటే మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అనమాట. ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు నేను చిన్న డిస్క్లైమర్ ఇస్తాను అనమాట. ఏంటంటే ఇది ఒక ర్యాండమ్ కాన్వర్సేషన్ లాంటిది, ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఇంటర్వ్యూ. సో మనం కాన్వర్సేషన్ చేసుకుందాం డిఫరెంట్ టాపిక్స్ మీద, మీకు ఆన్సర్ తెలియకపోయినా మనం ర్యాండమ్గా దాని గురించి గెస్ చేద్దాం, రైట్ ఆన్సర్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని ముందే క్లియర్గా హింట్ ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడు ఆ రౌండ్ స్టార్టింగ్లో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏ చాలా వస్తుంది కదా, ఏ గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఏ నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని రిప్లేస్ చేస్తుందా అని అడుగుతాను అనమాట. పాయింట్ ఏంటి అంటే, నేను ఒక సీనియర్ బ్యాక్ఎండ్ ఇంజనీర్ హైర్ చేస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడానికి అనమాట. అంటే ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ద సీనియర్ బ్యాక్ఎండ్ ఇంజనీర్ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ సర్టన్ థింగ్స్. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా అవుతుంది అని ఒక ఒపీనియన్స్ ఉండాలి. దేర్ ఒపీనియన్స్, నాట్ సమ్ బారోడ్ ఒపీనియన్స్ ఫ్రమ్ అదర్ పీపుల్. వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని చెక్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళతో డిబేట్ చేస్తాను. ఏ అలా ఎందుకు అవుతుంది, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రిప్లేస్ చేస్తుంది అని డిఫరెంట్ డిబేట్స్ చేస్తాను అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్, అసలు మీ ఇద్దరు ఎలా డిబేట్ చేసుకుంటున్నావు అనేది హోల్ పాయింట్ అనమాట. ఆ క్వశ్చన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్గా నేను డేటాబేస్ మీద పట్టుకెళ్ళిపోతాను అనమాట. డేటాబేస్ దగ్గరికి వెళ్ళి అసలు మనం ఇండెక్సెస్ ఎందుకు వాడతాం, ఇండెక్సెస్ లేకపోతే ఏమవుతుంది అనే దాని మీద డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఆన్సర్ బట్టి ఎంత డెప్త్కి వెళ్ళాలో ఆలోచిస్తాను అనమాట. వాళ్ళు బాగా ఆన్సర్స్ ఇస్తే కంప్లీట్గా డెప్త్కి వెళ్ళిపోతాను అనమాట. కంప్లీట్గా ఎంత డెప్త్కి వెళ్తానంటే వాళ్ళకి ఇంకా ఆన్సర్ తెలీదు అనే టైప్కి వెళ్తాను అనమాట. ఎందుకంటే అక్కడ నుంచి యాక్చువల్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుద్ది అనమాట. వాళ్ళకి ఎప్పుడైతే తెలియకపోతే ఆ తెలియని క్వశ్చన్స్కి వాళ్ళు ఎలా ఆన్సర్ ఇస్తారు, వాళ్ళు ఎలా గెస్ చేస్తారు అనేది నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకంటే స్టార్టప్లో సగం థింగ్స్ అసలు చాలామంది తెలియదు. ఆ తెలియని దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు అనే స్కిల్ నాకు ఖచ్చితంగా పర్సనల్లో కావాలన్నమాట.
సో నేను వాళ్ళని కంప్లీట్గా అన్నోన్లోకి పుష్ చేసి అక్కడ వాళ్ళని గెస్ట్ చేయమంటాను అనమాట. చాలామంది గెస్ట్ చేయడానికి ఇబ్బందిగా పడతారు, బట్ కొంతమంది బాగానే గెస్ట్ చేస్తారన్నమాట. ఈవెన్ ఇంటర్వ్యూలో డైరెక్ట్గా అడిగేస్తాను అనమాట, ఏంటంటే నీకు ఏ టాపిక్ నీకు అస్సలు నచ్చదు లేకపోతే నీ వీక్ అని అడుగుతాను అనమాట. తను ఏ టాపిక్ చెప్తాడో ఆ టాపిక్ మీద కంప్లీట్ డెప్త్లోకి వెళ్ళి క్వశ్చన్లు అడుగుతుంటాను అనమాట. సో దట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ హౌ యూ కెన్ ట్యాకిల్ దీస్ అన్నోన్ థింగ్స్ అనమాట. సో ఆ క్వశ్చనింగ్ రౌండ్ అయిపోయిన తర్వాత దాంతో ఫ్రెండ్లీగా నేను అసలు కాలేజ్ లైఫ్ ఎలా ఉంది, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే ఏంటి, డ్రింక్ చేస్తావా, స్మోక్ చేస్తావా, లేదా డిఫరెంట్ కాన్వర్సేషన్స్ అడుగుతాను అనమాట వాళ్ళ కంఫర్టబిలిటీ బట్టి. ఎందుకంటే జస్ట్ వాళ్ళ పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం. సో ఈ రౌండ్ అయ్యేసప్పటికి నాకు పర్సన్ మీద ఒక ప్రాపర్ ఎస్టిమేషన్ వచ్చేస్తుంది అనమాట, వెదర్ హీ ఈస్ కేపబుల్ టు డూ ద జాబ్ ఆర్ నాట్ అని చెప్పేసి. సో వాళ్ళు బాగా నచ్చారనుకోండి, వాళ్ళు చెప్తాను అనమాట, మనం రేపు నెక్స్ట్ రౌండ్ కోసం కలుద్దాం అని చెప్పేసి వాళ్ళకి ముందే చెప్పేస్తాం అనమాట. ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అవుతారో ఆ రౌండ్ కంప్లీట్గా సిస్టమ్ డిజైన్ రౌండ్ అన్నమాట. సో ఆ రౌండ్ స్టార్టింగ్ వాళ్ళకి ఏమవుతానంటే, స్విగ్గీ లాంటి అప్లికేషన్ బిల్డ్ చేయాలి, దానికి నువ్వు ప్రాపర్గా ఒక ఎంటిటీ డిజైనింగ్, మైక్రో సర్వీస్ అన్ని డిజైన్ చేసి నాకు చెప్పు అంటాను అనమాట. అనగానే చాలామంది ఏం చేస్తారు అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఎంటిటీ డిజైన్, మైక్రో సర్వీసెస్ అన్ని టక్క గీసేస్తారు అనమాట. ఎలా అంటే అదితో క్వశ్చన్కి ఆన్సర్లా చెప్పుకెళ్ళిపోతారు అనమాట. అది ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు మాకు భాష స్కూల్లోని ప్రతిపదార్థాలు రాయమనేవారు అన్నమాట. ప్రతిపదార్థాలు రాస్తున్నప్పుడు ప్రాపర్గా మాకు ముందు కవి పరిచయం రాయండి, ఒక 4 స్క్వేర్ బార్డర్ గీయండి, ఇలాగ రూల్స్ చెప్పారన్నమాట. ఆ రూల్స్ అందరూ ఫాలో అయ్యారు అన్నమాట. సో సిస్టమ్ డిజైన్స్ చాలామంది ఆన్సర్స్ అనేవి ఒకేలా ఉంటాయి అన్నమాట, పెద్ద కొత్తగా ఉండవు. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, చాలాసార్లు సిస్టమ్ డిజైన్లోని మనం ఇనీషియల్ 15 మినిట్స్ కానీ అసలు ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికే మనం స్పెండ్ చేయాలన్నమాట. అసలు ఫ్లో ఏంటి, అసలు స్టార్టింగ్ ఏం జరుగుతుంది, యూజర్ని ఎలా ఆన్బోర్డ్ చేసుకుంటాము, లేకపోతే రెస్టారెంట్ని ఎలా ఆన్బోర్డ్ చేసుకుంటాము, ఆన్బోర్డ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ ఆర్డర్ ఎలా జరుగుతుంది, ఆర్డర్ అయిన తర్వాత ఏమవుతుంది, దాని తర్వాత ఏమవుతుంది, కంప్లీట్ ఫ్లో అనమాట. ఈ ఫ్లో మీరు కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకుంటే నెక్స్ట్ పార్ట్స్ మీకు ఎంటిటీ డిజైనింగ్ కానీ ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఓకే, కానీ చాలామంది ఇది కంప్లీట్గా మిస్ చేస్తారన్నమాట. చాలామంది అసలు ఆ ఫ్లో దగ్గరే డిస్కషనే చేయరనమాట. ఇనీషియల్గా మా స్టార్టప్ అనేది స్కేల్తో డీల్ చేయదనమాట. అది దేంతో డీల్ చేస్తుంది అంటే కాంప్లెక్సిటీతో డీల్ చేస్తుంది. కాంప్లెక్సిటీ అంటే ఏంటి, అసలు డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్ జరుగుతుంటాయి, ఏవేవో జరుగుతుంటాయి. ఇప్పుడు పర్సన్ అనేవాడు అవన్నీ అర్థం చేసుకొని ఫ్లో గీసి దానికి ఎంటిటీస్ కరెక్ట్గా డిజైన్ చేయాలన్నమాట. సో ఇట్స్ అ ప్రైమరీ స్కిల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎ బ్యాక్ అండ్ ఇంజనీర్ ఇన్ అవర్ స్టార్టప్స్ అనమాట. చాలామంది ఇంజనీర్స్ ఎంటిటీ డిజైన్లో కంప్లీట్గా ఫెయిల్ అయిపోతారన్నమాట. డొమైన్ డ్రివెన్ డిజైన్ అనేది చాలామందికి అసలు తెలియదు అనమాట. సో డొమైన్ డ్రివెన్ డిజైన్ ఎవరికైతే మంచి పట్టు ఉంటుందో వాళ్ళని జనరల్గా హైర్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఎంటిటీ డిజైనింగ్ బాగుంటుంది. ఎంటిటీ డిజైనింగ్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు మైక్రో సర్వీస్ ఇవన్నీ బాగా డిజైన్ చేస్తారన్నమాట. అండ్ ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట, వీళ్ళు చేయగలుగుతున్నారా లేదా అని చెప్పి. సో ఈ రౌండ్ అయ్యేసరికి ఆ పర్సనల్ లైఫ్ కానీ, సోషల్ లైఫ్ కానీ, లేదా అట్ ద సేమ్ టైము టెక్నికల్ నాలెడ్జ్ కానీ, బిజినెస్ నాలెడ్జ్ కానీ, అన్ని విషయాల మీద నాకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రౌండ్స్ అన్ని అయిపోయాక నేను సీఈఓకి చెప్తాను ఏంటంటే, ఒక పర్సన్ నచ్చాడు, నాకైతే నచ్చాడు, ఇంత తను అడుగుతున్నాడు ప్యాకేజ్, మనం ఇవ్వగలమా లేదా ఏంటి అని చెప్పి సీఈఓకి అడుగుతున్నాడు. ఇప్పుడు సీఈఓతో డిస్కషన్ స్టార్ట్ అవుతాం. ఇప్పుడు మా సీఈఓ వాడి క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సీఈఓ పరంగా ఏంటి, వాడికంటూ ఒక టెక్ బడ్జెట్ ఉంటుంది, వాడు వేసుకుంటాడు. ఏంటంటే నేను ఒక 10 పీపుల్ని హైర్ చేసుకుంటాను, ఆ 10 పీపుల్కి ఒక 2 CR పెట్టుకుంటాను ఒక 2 years స్పాన్కి. ఈ 2 years స్పాన్లోనే వాళ్ళు ఈ ప్రోడక్ట్ బిల్డ్ చేస్తారు, ఈ ప్రోడక్ట్ ద్వారా నెక్స్ట్ నేను ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తాను అనేది ఒక సింపుల్ ఈక్వేషన్ పెట్టుకుంటాడు. ఆ ఈక్వేషన్ ప్రకారమే ఆ బడ్జెట్ అనేది తను జస్టిఫై చేయాలి. ఇప్పుడు తన జస్టిఫై చేయడమే కాకుండా ఈ బడ్జెట్ని తను ఇన్వెస్టర్స్ కూడా చూపించాలన్నమాట. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఈ టెక్ బడ్జెట్తోని ఈ టీమ్తోని వీళ్ళు ఎంత పెద్ద ప్రోడక్ట్ తయారు చేసేయగలరా అనేది ఆలోచిస్తారన్నమాట. అసలు వీళ్ళు క్యాపబుల్లా కాదా అనే విషయాలు వాళ్ళు చూస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను, ముందు స్టార్టప్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను కొంచెం క్రెడిబుల్ గాయలాగా కనిపిస్తాను. ఇప్పుడు నాతో పాటు నేను కొంతమంది క్రెడిబుల్ గైస్ని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఇన్వెస్టర్కి ఏమనిపిస్తుంది, వీళ్ళు సాల్వ్ చేయగలరు, వీళ్ళకి నేను డబ్బులు ఇవ్వచ్చు అని ఇన్వెస్టర్కి అనిపిస్తుంది అన్నమాట. అలా కాకుండా నేను క్రెడిబుల్ గైస్ని పెట్టుకోలేదు అనుకో, నాకేదో తేడా కొడుతుంది, నా డబ్బులంతా వేస్ట్ అయిపోద్దామని ఇన్వెస్టర్ భయపడతాడు అనమాట. నా ఇంటర్వ్యూ ప్రాసెస్లో నేను ఎప్పుడు డిఎస్ఏ రౌండ్ పెట్టను అనమాట. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, డిఎస్ఏ అనేది ఏంటి, డిఎస్ఏ అనేది ఇస్ ఎ మెజర్ ఆన్ హౌ టు జడ్జ్ ఏ పర్సన్. ఇప్పుడు ఒక ఫ్రెషర్ని తెచ్చి ఈ ఫ్రెషర్ని ఇప్పుడు జడ్జ్ చేయాలి అంటే ఎలా జడ్జ్ చేస్తాను, ఏదో ఆ పర్సన్ మంచి కాలేజ్ నుంచి రావాలి, లేకపోతే ఆ పర్సన్ అనేవాడు ఏదో ప్రాజెక్ట్స్ మంచి చేయాలి, లేకపోతే వెరీ సింపుల్ కామన్ ఇండస్ట్రీ టర్మ్ ఏంటంటే డిఎస్ఏ వాడుకుంటే ఆ పర్సన్ జడ్జ్ చేయొచ్చు అనుకోవచ్చు. అదే ఇప్పుడు సీనియర్ బ్యాక్ అండ్ ఇంజనీర్ అనుకోండి, సీనియర్ బ్యాక్ అండ్ ఇంజనీర్కి జడ్జ్ చేయడానికి చాలా ఎక్కువ మీటర్స్ ఉంటాయి అన్నమాట. ముందు కంపెనీలో ఏం వర్క్ చేశారు, వాళ్ళకి సిస్టమ్స్ ఎంత బాగా తెలుసు, వాళ్ళు బోల్డ్ సిస్టమ్ డిజైన్ క్వశ్చన్స్ అడగచ్చు. సో దెర్ ఈస్ అ లాట్ మోర్ అదర్ ఆప్షన్స్ త్రూ విచ్ వీ కెన్ జడ్జ్ ద సీనియర్ బ్యాక్ అండ్ ఇంజనీర్ అన్నమాట. డిఎస్ఏ ఇస్ నాట్ ద ఓన్లీ వన్.
సో ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే మీరు ఎప్పుడైనా నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూ సెలెక్ట్ కాకపోతే ఇట్స్ నాట్ ఆల్వేస్ యువర్ ప్రాబ్లమ్ అన్నమాట. దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూయర్ కూడా చాలా అంత ఎక్స్పీరియన్స్ ఉండన్నమాట. వాడు ఏదో పని చేస్తూ ఆ పని అంతా చేస్తుంటాడు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని మా లాంటి ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్లోని క్రెడిబిలిటీ కావాలన్నమాట. సో క్రెడిబుల్ ఉన్న గైస్ని చాలా మంది తీసుకుంటారన్నమాట. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అన్నమాట ఒక పర్సన్ హైరింగ్ వెనుక. ఇట్స్ నాట్ ఆల్వేస్ యువర్ స్కిల్ ఓన్లీ. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లెట్సే నేను ఒక క్రికెట్ టీం ఫామ్ చేస్తాను అనమాట. ఈ క్రికెట్ టీం ఫామ్ చేసినప్పుడు నాకు 10 మెంబర్స్ సెట్ అయిపోయారు, ఇంకొకరు సెట్ కాలేదు. ఈ ఒక్కరు నాకు ఎవరు కావాలి అంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావాలన్నమాట. అప్పుడే నా స్ట్రాటజీ అంతా వర్క్ అవుతుంది. కానీ అటు బుమ్రా ఉన్నాడు. సో బుమ్రా ఉన్నాడు అని చెప్పి తీసుకుంటానా? తీసుకోను. ఎందుకంటే నేను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కోసం వెయిట్ చేస్తాను. సో ఇట్ బుమ్రా తప్ప అంటే కాదు, ఇట్స్ కంప్లీట్లీ దేర్ స్ట్రీమ్ స్ట్రాటజీ అనమాట. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ యువర్ ఫాల్ట్.